వెల్కమ్ టు జేపీ స్టడీ. చూడండి, టెట్కు, డిఎస్సికి, ఏపీఎస్సికి, టీఎస్పీఎస్సికి వీటన్నిటికీ విజయనగర సామ్రాజ్యం టాపిక్ అందరికీ ఇంపార్టెంట్. చూడండి, వీటిలో విజయనగర సామ్రాజ్యం నుంచి ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. విజయనగర సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు? హరిహరరాయలు, బుక్కరాయలు. విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన సంవత్సరం ఏది? క్రీస్తు శకం 1336. మొదటి హరిహరరాయల విజయాలను ఏ శాసనం వివరిస్తుంది? బాగపెల్సి తామ్ర శాసనం. బిట్రగుంట దాన శాసనాన్ని ఎవరు వేయించారు? రెండో సంగముడు. రెండో హరిహరుడు వేయించిన శాసనం ఏది? చెన్నరాయపట్టణ శాసనం. శ్రీరంగం తామ్ర ఫలకాలు ఎవరు వేయించారు? రెండో దేవరాయలు. దేవులపల్లి తామ్ర శాసనాలను ఎవరు వేయించారు? ఇమ్మడి నరసింహుడు. విజయనగర కాలంలో ప్రధాన బంగారు నాణెం ఏది? గద్యానం. దీన్నే వరాహ అని కూడా అనేవారు. ఈజిప్షియన్ నాణెం ఏది? దినార్. వెండి నాణెం. అప్పట్లో వెండి నాణ్యాలు కూడా అమల్లో ఉండేటివి. అవి వెండి నాణెం పేరేది? తార్. రెండో దేవరాయలు వేయించిన పావలా వరహాలపై ఏమని ముద్రించబడింది? గజబేరుకార అనే బిరుదు. గజ బేటకార అనే బిరుదు. ఏమని ముద్రించబడింది? పావలా వరహాలపై గజబేటకార అనే బిరుదు. నెక్స్ట్, ఏ ఢిల్లీ సుల్తాన్ కాలంలో విజయనగర సామ్రాజ్యం ఏర్పాటైంది? మహమ్మద్ బిన్ తుగ్లక్. నెక్స్ట్, విజయనగర సామ్రాజ్యాన్ని ఏ నది ఒడ్డున స్థాపించారు? తుంగభద్ర నది ఒడ్డున విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. శ్రీకృష్ణదేవరాయలు ఏ సంవత్సరంలో పోర్చుగీసు వారితో సంధి చేసుకున్నాడు? క్రీస్తు శకం 1510 సంవత్సరం. సంగమ వంశంలో గొప్పవాడు ఎవరు? రెండో దేవరాయలు. పారసీక రాయవారి అబ్దుల్ రజాక్ ఏ విజయనగర చక్రవర్తి కాలంలో విజయనగరాన్ని సందర్శించాడు? రెండో దేవరాయలు. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన వంశాల పేర్లు రాయండి. అసలు విజయనగర సామ్రాజ్యాన్ని ఎన్ని వంశాలు పరిపాలించాయి? 4 వంశాలు. అవి లైన్గా ఏవేవి? సంగమ, సాలువ, తులువ, అరవీటి వంశాలు. శ్రీకృష్ణదేవరాయలు విజయస్తంభాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? సింహాచలంలో. శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగరాన్ని సందర్శించిన విదేశీయుడు ఎవరు? డొమింగ్ పెయిజ్. ఆముక్త మాల్యద రచయిత ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. శిల్పులు రామాయణ గాథను ఏ ఆలయ గోడలపై చెక్కారు? హజారా రామాలయం. శ్రీకృష్ణదేవరాయలు ఏ సంవత్సరంలో మరణించారు? క్రీస్తు శకం 1529. తల్లికోట యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? క్రీస్తు శకం 1565. మీకు ఏ టాపిక్ నుంచి అయినా ఇంపార్టెంట్ బిట్స్ కావాలంటే కమెంట్ చేయండి. కృష్ణదేవరాయల పండిత సభను ఏమని పిలిచేవారు? భువన విజయం అని పిలిచేవారు. విజయనగర రాజ్యం ముఖ్య ఉద్దేశం ఏంటిది? హిందూ ధర్మ రక్షణ. ఏ వంశ రాజుల కాలం నుంచి వైష్ణవం బాగా వాడుకలోకి వచ్చింది? సాలువ వంశం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.